డిజిటల్ మార్కెటర్స్‌కి ఇదొక గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మార్కెట్‌లో ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటర్స్ అంతకుముందు బిజినెసెస్ అనేది ఆన్ పేజెస్, ఆఫ్ పేజెస్, బ్యాక్ లింక్స్ ఈ ఫార్మాట్‌లో చేస్తూ ఉండేవాళ్ళు. వాటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కానీ బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా ఏఐ మార్కెటింగ్ వైపు చూస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఏఐ ఎగ్జిక్యూషన్ ఎవరైతే చేయగలుగుతారో మార్కెట్‌లో హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది. ఏఐ మార్కెటింగ్ అలాగే జనరేటివ్ ఏఐ మార్కెటింగ్ అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఏఐ ఏజెంట్స్ అనేది మార్కెట్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ మార్కెట్లో ఏఐ ఏజెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ రీసెంట్ డేస్ ఇవి బూమింగ్ అనేది జరుగుతున్నాయి. అలాగే ప్రొడక్ట్ ప్యాకేజింగ్ డిజిటల్ మార్కెట్స్ అనేది ఇట్ ఈస్ ఎ న్యూ డొమైన్ మార్కెట్లో ఇప్పుడు స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ డిజిటల్ మార్కెట్స్ ఇన్ ఫర్దర్ గా మార్కెట్లో ఏ స్మాల్ బిజినెస్ ఓనర్స్ కావచ్చు, లేదు అంటే మీడియం బిజినెస్ ఓనర్స్ అయినా కావచ్చు, ఒక డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకుంటారు. ఆ డిజిటల్ మార్కెటర్స్ ప్రొడక్ట్ లేబులింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్స్ కావచ్చు, అంటే సింపుల్ డిజైనింగ్స్ విత్ మోర్ ఎఫెక్టివ్, అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్స్ కావచ్చు, అంటే ఏఐ టీజర్ కటింగ్ సంబంధించినవి, 2 minutes ఆఫ్ ఇంట్రొడక్షన్ వీడియోస్, 2 minutes ఆఫ్ బిజినెస్ ఎక్స్ప్లెయినరీ వీడియోస్, ఇవన్నీ ఏఐ తో ఎవరైతే ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో దాన్ని ప్రొడక్ట్ ప్యాకేజింగ్ డిజిటల్ మార్కెటర్స్ అని చెప్తా ఉంటారు. కాస్ట్ ఎఫెక్టివ్ లో భాగంగా డిజిటల్ మార్కెటర్స్ ని వీళ్ళు హైర్ అనేది చేస్తున్నారు. ఇది రైట్ టైం డిజిటల్ మార్కెటింగ్ లో గుడ్ కెరీర్ అనేది చూడాలి అనుకునే వాళ్ళు రైట్ మెథడ్ లో డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకోగలిగితే, దాన్ని ప్రాపర్ గా స్కిల్ ఆప్టిమైజేషన్ చేసుకోగలిగితే, ఇన్ ద సెన్స్ మనం ఎలా నేర్చుకుంటున్నాము, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము, దీన్ని ఈ ప్రాసెస్ ని ఏ విధంగా ఇటరేట్ చేస్తున్నాము, మనకి సపోర్టరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, ఒక ప్రాపర్ స్కిల్ ఆప్టిమైజేషన్ చేసుకోగలిగితే ఎనీ డిజిటల్ మార్కెటర్స్ నవ్ ఏ డేస్ ఎర్నింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్, స్కిల్ మానిటైజేషన్ ఇస్ ద మ్యాటర్. ప్రాపర్ స్కిల్ మానిటైజేషన్ అనేది చాలా చోట్ల జరగట్లేదు. డిజిటల్ మార్కెటింగ్ మనం 6 months నేర్చుకున్నా, 1 year నేర్చుకున్నా, ఎట్ ఎండ్ ఆఫ్ ది గోల్ జాబ్ ఇంటర్వ్యూ సెషన్స్ లోకి వెళ్ళినప్పుడు మనము రైట్ ఆన్సర్స్ అనేది ఇవ్వలేము. అలాగే కంపెనీ క్రైటీరియాని బట్టి, కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మనము స్కిల్ ఆప్టిమైజేషన్ చేసుకోలేకపోతున్నాము. ఒకవేళ ఫ్రీలాన్సర్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా కానీ క్లయింట్ కి ప్రాపర్ ప్రపోజల్ అనేది సెండ్ చేయలేకపోతున్నాము. 1 month సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా మనం క్లయింట్ ని కన్విన్స్ చేయలేకపోతున్నాము. ఎందుకు రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాము అనేది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేకపోతున్నాము. ఇవి ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేసి అంటాము. ఎక్కువగా మనం ఏం చెప్తాము, బిగినీర్ మిస్టేక్స్ అని చెప్తాము. బిగినీర్ మిస్టేక్స్ ని ఎవరైతే ఓవర్కమ్ చేసుకోగలుగుతారో, ప్రస్తుతం ఉన్న ఈ ఏఐ ఎరాలో ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటర్స్ కి మార్కెట్ లో హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. కొంతమంది చెప్పొచ్చు డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయింది, 6 months అయిపోయినా కానీ మాకు జాబ్ ఆపర్చునిటీస్ రావట్లేదు అంటే, మన స్కిల్స్ అనేది కంపెనీస్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా టైలరింగ్ అనేది చేసుకున్నామా లేదా, మనము మన కరికులమే కావచ్చు, రెజ్యూమ్ కావచ్చు, దాన్ని ఏ విధంగా మానిటైజ్ చేసుకోగలుగుతున్నాము, ఏ కంపెనీకి ఎలా అప్డేట్ అనేది చేసుకోగలుగుతున్నాము, దట్ ఈస్ ద ఓన్లీ మ్యాటర్. సో ప్రాపర్ గా స్కిల్ మానిటైజేషన్ చేసుకోగలిగితే మార్కెట్ లో రైట్ ఆపర్చునిటీస్ అనేది డిజిటల్ మార్కెటర్స్ కు ఉంది. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.